విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. Cell numbers 9169969939 and 9491970031. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం బైనరీ శివాలయం వద్ద డంపింగ్ యార్డుపై సిటీ న్యూస్ వేసిన కథనానికి స్పందించిన మున్సిపాలిటీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలంటున్న ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ కార్యవర్గ సమావేశం. పాత్రికేయుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యం అంటున్న నాయకులు, ఏకగ్రీవమైన చింతలపూడి కమిటీ. పేదరికంలో సరస్వతి పుత్రుడు 10వ తరగతిలో జంగారెడ్డిగూడెం మండల ఫస్ట్ IIITకి ఎంపికైన వేగవరం విద్యార్థి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన టీడీపీ అధ్యక్షులు ఆలపాటి రాము. జంగారెడ్డిగూడెం బైనరీ శివాలయ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన ఓడా రామ్ గోపాల్ సత్కరించిన పాత్రికేయులు తదితరులు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు మద్దతు ఇచ్చిన ఏఐటియుసి. ఉన్నత చదువులు చదవాలని ఆశించాడు. ఎన్నో ఉన్నతమైన ఆలోచనలతో చదువు సాగించాడు. తాను ఒకటి అనుకుంటే విధి మాత్రం రాతను మార్చేసింది. 7వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో స్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తరువాత కన్ను కనిపించకుండా మానేసింది. దీంతో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. వైద్య ఖర్చులకే కూలీ సొమ్ములు సరిపోయేవి. కానీ తను కన్న కలలను కుమారుడి ద్వారా తీర్చుకునే అవకాశం రావడంతో ఉప్పొంగిపోతున్నాడు ఆ తండ్రి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి నల్లగోపు శ్రీనివాస్ కుటుంబం రోజు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 1998వ సంవత్సరంలో 7th పబ్లిక్ పరీక్షల్లో శ్రీనివాస్ స్కూల్ ఫస్ట్ గా నిలిచాడు. తదనంతరం కన్ను కనిపించకపోవడంతో చదువును మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తన కలలను కుమారుడైన నల్లగోపు శామ్యూల్ రాజు రూపంలో తీర్చుకుంటున్నట్లు తెలియజేస్తున్నాడు. వేగవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 10వ తరగతిలో 573 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా పాలిసెట్, పాలిటెక్నిక్ లలో సైతం ర్యాంక్ సాధించాడు. అంతటితో ఆగకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. IIITకి ఎంపికయ్యాడు. శ్రీకాకుళంలో సీటు సాధించాడు. తనకు ఇచ్చిన ట్యాబ్ సైతం సరిగా పనిచేయకపోయినప్పటికీ తరగతి గదిలో పాఠ్యాంశాల బోధనే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని శామ్యూల్ రాజు తెలియజేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన NMM పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నెలకు 12,000 రూపాయల స్కాలర్షిప్ వచ్చిందని, అంతేకాకుండా వివిధ పోటీ పరీక్షల్లోనూ, వ్యాసరచన పోటీల్లోనూ శామ్యూల్ రాజు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు. హిందీ పరీక్షల్లో సైతం రాష్ట్రీయ వరకు వెళ్లాడని, ఆర్థిక స్తోమత కారణంగా మిగిలిన పరీక్షలకు హాజరు కాలేకపోయాడని తెలియజేస్తున్నారు. దీంతో వేగవరం గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆలపాటి రాము 5,000 రూపాయలను బహుమతిగా అందజేశారు. ఆలపాటి రాముతో కలిసి మండల కార్యదర్శి కుక్కల మాధవరావు, మైనార్టీ నాయకులు షేక్ పెంటు సాహెబ్, దూదిపాల తులసి, నాగవెంకటరమణ, బల్లె సత్యనారాయణ, కుక్కల వెంకటేశ్వరరావు, గోవాడ సత్యనారాయణ, కొప్పుల రాంబాబు, నాగేశ్వరరావు తదితరులు శామ్యూల్ రాజును శాల్వాతో సత్కరించారు. శామ్యూల్ రాజు మరింత ఉన్నతికి చేరాలని ఆశించారు. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, రోజు కూలికి వెళ్తేనే పూట గడవని స్థితిగా ఉందని, తన కుమారుడి శామ్యూల్ రాజు చదువుకు దాతలు స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని శ్రీనివాస్ దంపతులు కోరుతున్నారు. తనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శామ్యూల్ రాజు తెలియజేశారు. నల్లగోపు శామ్యూల్ రాజు. నేను 10వ తరగతి జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో చదువుకున్నాను. నాకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో 573 మార్కులు వచ్చాయి. దానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా తల్లిదండ్రులు రోజు డైలీ కూలి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు నేను చదివి గవర్నమెంట్ స్కూల్లో మంచి మార్కులు సాధించాను. దీనికి నాకు IIIT శ్రీకాకుళంలో సీట్ వచ్చింది. అందరూ అంటారు గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చెప్పారంటారు, కానీ నేను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నాకు ఈ IIIT రావడానికి దీనికి గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు చేసిన కృషి, మా తల్లిదండ్రులు చేసిన కృషి మంచి సహాయంగా నిలిచింది. నాకు మంచి ధైర్యాన్ని నడిపించింది. అందుకే నేను IIIT సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నది నా కోరిక. నేను 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మండల ఫస్ట్ వచ్చాను. 573/600 573 మార్కులతో గవర్నమెంట్ స్కూల్లో మండల ఫస్ట్ కూడా వచ్చాను. ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివి నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివాను. అలాగే మిగతా వారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చాలా బాగా చెప్తున్నారు.
చేస్తున్నారు. మీరు వారి ఆదేశాలు విని సూచనలు చేసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. నా పేరు నల్లగోపు శ్రీనివాస్ అండి. మా బాబు నల్లగోపు శామ్యూల్ రాజు అండి. మాది వేగవరం జంగారెడ్డి మండలం అండి. ఇక్కడ బాబుని ఫస్ట్ నుంచి కూడా 6th క్లాస్ కాడి నుంచి మేము గవర్నమెంట్ స్కూల్లోనే వేగవరంలోనే చదివించామండి. మన వేగవరం హై స్కూల్లోనే చదివించాం. బాబు మంచి మార్కులతో ఇప్పుడు 10th క్లాస్ రీసెంట్ గా వచ్చిన రిజల్ట్ లో 573 మార్కులు వచ్చి మండల ప్రథమ స్థాయిలో నిలిచాడండి. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉందండి. అదే మరియు మండల ప్రథమ స్థానంలో నిలవడం కాక IIIT అయిన 4 కాలేజీలు ఉన్నాయి కదండి ఆంధ్రప్రదేశ్ లో. దానికి ఒక కాలేజీకి బాబు 6 years కోర్స్ కి ఎంపిక అయ్యాడండి. మరింత ఆనందంగా ఉందండి. ఇదంతా బాబు కష్టం మరియు మా ఆశీస్సులు, అలాగే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు దీనికి ముఖ్య కారణం అండి. ఎందుకంటే బాబులో టాలెంట్ ఉందని వాళ్ళు గుర్తించి బాగా చెప్పారు. అక్కడ క్లాసెస్ బాగా చెప్పారు, బాగా మోటివేషన్ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చారండి, నువ్వు సాధిస్తావని. అందుకే మాకు స్కూల్లో బాగా చెప్పారండి. మా పిల్లనే కదా అందరికీ కూడా బాగా చెప్పారండి. అందరికీ కూడా స్కూల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో బాగా చెప్పట్లేదు అన్నది చాలా తప్పండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా బాగా చెప్తున్నారు. కొద్దిగా పిల్లవాడు ఇంటికి వచ్చి కొద్దిగా కష్టపడితే గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్ కి ఏ మాత్రం తక్కువ కాదని బాబు నిరూపించాడండి. అందుకే మాకు చాలా గర్వకారణంగా ఉందండి. మా ఆర్థిక పరిస్థితి ఏంటంటేనండి, మేము కొద్దిగా తల్లిదండ్రులు ఇద్దరం కూలి పని చేసుకుంటామండి. కూలి పని చేసుకుని బాబుని చదివిస్తున్నాం. చిన్నప్పుడు నేను కూడా ఇదే స్కూల్లో వేగవరం నుంచి చదివి స్కూల్ ఫస్ట్ వచ్చానండి. ఆ తర్వాత నాకు ఆరోగ్యపరంగా కళ్ళు దెబ్బతిన్నాయండి. ఆ కళ్ళు దెబ్బతినడం వల్ల నేను చదువు మానేశానండి. అప్పుడు కూడా నేను స్కూల్ ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చాను. అదే విషయం ఇప్పుడు మా బాబు, నేను అప్పుడు నా ఆరోగ్య పరిస్థితిలో చదవలేకపోయాను. ఇప్పుడు మా బాబు వచ్చేసి అదే రకంగా బాబు చదివి నా ఆశల్ని నెరవేర్చాడు. నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను అప్పుడు నా ఆరోగ్యపరంగా చదువుకోలేకపోయాను. ఇప్పుడు మా బాబు చక్కగా చదివి నేను ఏదైతే చదువుకోలేకపోయానో నాకు అది నేను సాధించలేకపోయాను. మా బాబు సేమ్ అదే విధంగా బాగా చదివి మంచి మార్కులతో ప్రథమ స్థాయిలో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. IIITకి ఎంపిక అయ్యాడు. మాకు చాలా ఆనందంగా ఉందండి. మా ఆర్థిక పరిస్థితికి ఇలా ఉందండి. దయచేసి ఎవరైనా వారి చదువుకి ముందుకు వచ్చి ఏమైనా సాయం చేస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటుందండి. అది అన్ని తోడ్పాటుగా నిలిచి బాబుకి ఏదైతే చదవాలనుకున్నాడో వాడి కళ నెరవేర్చడానికి ఎవరైనా సహాయం చేయగలిగితే దాతల ముందుకు వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందని వినియోగించుకుంటాను. మా బాబు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి. మేమేమో మామూలుగా కూలి పని చేసుకుని బ్రతికేవాళ్ళండి. బాబుని బాగా చదివించాలంటే ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే మేము బాబును ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడతామండి. ఈరోజు జంగారెడ్డి మండలం వేగవరం గ్రామంలో నివసిస్తున్నటువంటి నల్లగోపు శ్యామలరావు అనేటువంటి వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో 600కి 574 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచి ఈరోజు మా వేగవారానికి మండల స్థాయిలో నిలిచినందుకు గర్విస్తూ రాబోయే రోజుల్లో ఈ కుర్రోడికి మా అందరి తరఫున కూడా పూర్తి మద్దతు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో IIIT ర్యాంకు సాధించి ఫస్ట్ సీటు సాధించినందుకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మా అందరి తరఫున ఈ కుర్రోడికి ఎప్పుడు కూడా మా మద్దతు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ నెల 23వ తేదీన జంగారెడ్డిగూడెం బైనరీ శివాలయం వద్ద డంపింగ్ యార్డ్ కారణంగా ఆలయానికి వెళ్లే రహదారి చెత్తా చెదారంతో దుర్గంధభరితమైన మట్టి పేరుకుపోయి ఛిద్రంగా మారిన కథనంపై సిటీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి మున్సిపాలిటీ అధికారులు స్పందించారు. ప్రొక్లైన్ తో చెత్తా చెదారాలను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మంగళవారం సాయంత్రం డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ పరిశీలించారు. సంబంధిత శాఖ క్షేత్ర ఉద్యోగస్తులతో సమీక్షించారు. చెత్తా చెదారాలను తొలగించి ఆలయానికి వెళ్లే విధంగా రహదారిని పరిశుభ్రపరచాలని ఆదేశించారు. దీంతో బుధవారం ఉదయం ప్రొక్లైన్ తో పనులు చేపట్టారు. దీనిపై ఆలయ కమిటీ సైతం స్పందించింది. ఆలయానికి ఉత్తరం వైపు డంపింగ్ యార్డ్ కారణంగా భక్తులు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఉత్తరం వైపు మట్టి రహదారి కారణంగా ఛిద్రంగా బురదమయంగా మారిందని ఆలయ అర్చకులు తేజ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షులు మేకా సింహాద్రి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. డంపింగ్ యార్డ్ ను పూర్తిగా తరలించాలని విన్నవించారు. తాత్కాలిక పనులు కాదని శాశ్వత పరిష్కారంపై పాలకులు, నాయకులు, అధికారులు దృష్టి సారించి పురాతన పంచాయతన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. వర్షాకాలంలో తాము పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదని అసహనం వ్యక్తం చేశారు. సోమ, శనివారాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దుర్వాసన కారణంగా భక్తులు సంతృప్తిగా పూజల్లో పాల్గొనలేకపోతున్నారని తెలిపారు. పురాతన శివాలయానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉడా రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ దృష్టికి మరోమారు సిటీ న్యూస్ తీసుకువెళ్లగా మరో 1-2 రోజుల్లో డంపింగ్ యార్డుల్లో చెత్తా చెదారం తొలగించి శాశ్వత పరిష్కారం కోసం ఆలోచన చేస్తామని పూర్తి వివరాలు వెల్లడించనున్నామని తెలియజేశారు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 50 మంది భక్త మహాశైలందరికీ అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా
రాజకీయ నాయకులకి అందరికీ కూడా మనవి ఏమనగా, మన జంగారెడ్డిగూడెం శివారులో వేయించేసి ఉన్న బైనేరు దగ్గర వేయించేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద డంపింగ్ యార్డ్ కారణంగా గత 3 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం జరుగుతోంది. దీనిలో భాగంగా గత 6 నెలల కాలం నుండి కూడా డంపింగ్ యార్డ్ తీసేస్తున్నాము, ఇది అంతా కూడా రీసైక్లింగ్ చేయాలి అని చెప్పి ఒక మిషన్ అనే దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు. ఆ మిషన్ వచ్చినప్పటి నుంచి కూడా భక్తులు ఎవరూ కూడా ఆలయంలోకి విచ్చేయడానికి లేకుండా ఉత్తరం వైపున స్వామివారికి ఉత్తర భాగంలో రోడ్డు ఉంది. ఈ రోడ్డు భాగాన ఈ బ్లాక్ చేసేసి మొత్తం కనీసం నడవడానికి కూడా దారి లేనటువంటిగా ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నాము. అదేవిధంగా ఆలయానికి దక్షిణ భాగంలో మట్టి రోడ్డు కూడా తవ్వేసి ఎలా పడితే అలా గుంటలు అది అయిపోయి వర్షాకాలం వస్తే కూడా భక్తులందరూ కూడా జారి పడిపోతున్నటువంటి పరిస్థితులు. అది కాకుండా దక్షిణ భాగంలో టైర్ల ఫ్యాక్టరీ వచ్చి ఇక్కడి నుంచి వచ్చేటువంటి కలుషితము వల్ల చాలా ఇబ్బందులు ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు కానీ వచ్చేటువంటి భక్తులు కానీ ఎలర్జీలతోటి వాటితోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఓ పక్కన ఉత్తరం వైపున డంపింగ్, రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ టైర్ల వల్ల ఆలయానికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనివల్ల భక్తులందరూ కూడా ప్రతి వారము సోమవారము శనివారము వచ్చేటువంటి భక్తులందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మాకు ఈ ఆలయం దగ్గరికి వచ్చి విచ్చేసి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి స్వామివారి దగ్గరికి రావడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారి మార్గాన్ని అనేదాన్ని ఏర్పాటు చేసి మా అందరికీ కూడా సహకరించాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో బైనేరు కాలువ ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షులుగా ఉడా రామ్ గోపాల్ ను నియమిస్తున్నట్లు పూర్వ అధ్యక్షులు మేకా సింహాద్రి తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ గా పెందుర్తి చంద్రశేఖర్, సెక్రటరీగా కాటేపల్లి రుద్రయ్య, కార్యవర్గ సభ్యులుగా చంద్రకళ, పరస రాంబాబు తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి పనులు పునః ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. అసంపూర్ణంగా ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించడానికి కార్యాచరణ రూపొందించినట్లు ఆలయ అర్చకులు తేజ శర్మ తెలియజేశారు. ఆలయంలో నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆలయ అభివృద్ధిపై భక్తులు దృష్టి సారించి తోడ్పాటును అందించాలని మీడియా సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన ఓడా రామ్ గోపాల్ ను పూలదండలతో పాత్రికేయులు తదితరులు సత్కరించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతుందని జంగారెడ్డిగూడెం పట్టణ పరిశీలకులుగా నియమితులైన కైకలూరు నియోజకవర్గానికి చెందిన పెన్మెత్స త్రినాథ్ రాజు అలియాస్ బుజ్జియా అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయం నందు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రినాథ్ రాజుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. బుజ్జియా మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం పట్టణం టీడీపీ పార్టీకి కంచుకోటగా అభివర్ణించారు. ఒక్క పట్టణంలోనే 12,000 మెజార్టీ రావడం మామూలు విషయం కాదని, ఇక్కడ నాయకులు గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించకుండా కలిసికట్టుగా పనిచేయడం వల్లనే అంత మెజార్టీ వచ్చిందని అన్నారు. అలాంటి పట్టణానికి పరిశీలకులుగా తనను నియమించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 29వ వార్డు అధ్యక్ష కార్యదర్శులను, అన్ని కమిటీలను, నేతలను పరిచయం చేసుకున్నారు. త్వరలోనే అన్ని కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు రావూరి కృష్ణ, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబైన రామలింగేశ్వరరావు, పరిమి సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, షేక్ ముస్తాఫా, మద్దిపాటి నాగేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్ పాల్గొన్నారు. మరి ఏదైతే తెలుగుదేశం జరుగుతున్నటువంటి ఈ మనకి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు మార్చుకుంటా ఉన్నాం. కొత్త వాళ్ళు రావడం, లేక పాత వాళ్ళకి అవకాశం ఉంటే బాగా చేస్తే మళ్ళీ కంటిన్యూ అవ్వడం, రకరకాలుగా మనం పార్టీ అంతా క్రమశిక్షణతో తెలుగుదేశం దానికి తగ్గట్టుగానే అన్ని చోట్ల చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పనిచేసినటువంటి వాళ్ళని మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ పార్టీకి ఎన్నో కష్టకాలంలో సేవలు అందించిన ప్రతి ఒక్కరిని కూడా అధ్యక్షుడు రావు కృష్ణ గారిని, మరి మిగతా వాళ్ళ టీముని, ఇక్కడ ఆయనకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఎటువంటి పాలన నుంచి మనం ఒకసారి గెలిచామో ఆలోచించాలి. కష్టకాలంగా ఉన్నప్పుడు ఎవరైతే ఈ పార్టీకి నిబద్ధతగా నిలబడి పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఇవాళ పార్టీని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఎప్పుడూ లేని విధంగా అధిష్టానం కూడా కష్టపడినటువంటి వ్యక్తుల్ని ప్రాతిపదికన తీసుకొని మనకి ఏదైతే ఎక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలో కూడా పార్టీ ఆలోచిస్తూ ఉంది. మరి యొక్క టౌన్ అధ్యక్ష ఎన్నిక కానీ, లేకపోతే వార్డు మెంబర్స్లో జరిగినటువంటి వార్డు కమిటీలు కానీ, ఇవన్నీ కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకొని వాళ్ళందరినీ పరిచయం చేసుకొని మళ్ళా ఇంకొక రోజు దీని మీద రావడం జరుగుతుంది.
తప్పనిసరిగా వచ్చినటువంటి పేర్లు కానీ సూచనలు కానీ పెద్దల సూచనలు కానీ సలహాలు కానీ తీసుకొని పార్టీ పెద్దల దృష్టిలో పెట్టిన తర్వాత ఈ యొక్క అధ్యక్షుడు ఎవరనేది ప్రకటన జరుగుతుంది. తప్పనిసరిగా మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయనగరం అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు కుమ్మరిగుంట శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముందుగా వాసవిమాత విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యుల సహకారంతో ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, నూతన కమిటీ అధ్యక్షులు కుమ్మరిగుంట శ్రీనివాసరావు, కార్యదర్శి ఉపేంద్ర, కోశాధికారి కట్టమూరి రత్నారావు, ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రామ సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఐకమత్యంగా ఉండాలని, వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, రాజకీయాలలోకి ఆర్యవైశ్యులు అడుగు పెట్టాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం కార్యదర్శి డిమ్స్ రాజు, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏడుకొండలు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర సలహాదారు అలవెల్లి శేఖర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెత్స సత్యనారాయణమూర్తి, యువజన సంఘం అధ్యక్షులు అరిశెట్టి సందీప్, పచ్చిగుల్ల రామ, హనుమాన్ శెట్టి నానాజీ, మాచర్ల చంద్రశేఖర్ గుప్తా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీసం స్పందించకపోవడంతో బుధవారం నుంచి విధులను బహిష్కరించి రిలే నిరాహార దీక్షకు పూనుకున్నామని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు తెలిపారు. ఏరియా హాస్పిటల్ ఎదుట నిరాహార దీక్ష శిబిరాన్ని ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణ రాజు, ఏఐటియుసి మండల కార్యదర్శి కుంచె వసంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఏలూరు జిల్లా అధ్యక్షులు కొనపాముల విఘ్నేష్, ఏఐటియుసి నాయకులు వేముల రాజు, సంజీవ్, మేరీ, చంద్రకళ, దయామణి, దుర్గారావు, శ్రీను మాట్లాడారు. 100 పడకల ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో ప్రభుత్వాసుపత్రిలో ఎక్కడ వ్యర్థాలు అక్కడే దర్శనమిస్తున్నాయి. వ్యర్థాలను తొలగించే వారు లేకపోవడంతో ఆ వ్యర్థాలు కుళ్లిపోయి దుర్వాసన ప్రబలి క్రిమి కీటకాలకు ఆవాసాలుగా మారే ప్రమాదం ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో ప్రభుత్వం వెనువెంటనే ప్రభుత్వాసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని మీడియాతో భక్తులు మాట్లాడారు. నా పేరు రమణరాజు, ఏఐటిసి మండల గౌరవాధ్యక్షుడిని. గత 10 రోజులుగా గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి ధర్నాలు చేస్తున్నాం. 3 నెలల జీతాలు రావాలని. ఆ 3 నెలల జీతాలు అయిపోయాక ఈ రోజున సమ్మెకి దిగినాము. ఈ జిల్లా మొత్తం ఈ సమ్మె జరుగుతున్నది. కృష్ణమాచారి గారు అక్కడ ఏలూరులో చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో మేమంతా కలిసి సమ్మె చేస్తున్నాము. ఒక పక్క స్కూల్ తెరిచారు, స్కూల్కి జీతాలు లేక, ఫీజులు కట్టాలంటే ఫీజులు లేక చాలా నరకం అనుభవిస్తున్నాము. అటేమో ఇంటికి పిల్లల్నేమో ఇంటికి పంపుతున్నారు. దానికోసం అలాగే ఇంట్లో కనీసం 2 పూట్ల భోజనం చేద్దారంటే అప్పు ఇచ్చే కిరాణా కొట్టేవాడు కూడా ఎవడో లేడు. ప్రతి దానికి ఇబ్బంది పడుతున్నాము. మేము ఈ సమ్మె 3 నెలల జీతం వేసే వరకు కూడా ఈ సమ్మె విరమించేది లేదని చెప్పి ఈ ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము. నమస్తే అండి, నా పేరు బూరి సంజయరావు అండి. నేను ఏరియా హాస్పిటల్లో, జంగారెడ్డి ఏరియా హాస్పిటల్లో శానిటేషన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి. నేను అలాగే మా కింద 22 మంది వర్కర్స్కి పనిచేస్తున్నారండి. మాకు గత 3 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయండి. ఎంతోమంది ఎన్నోసార్లు కాంట్రాక్టర్ కానీ అందరికీ చెప్పామండి, కానీ బట్ ఎటువంటి ప్రయోజనం లేదు. మేము గత 10 రోజుల నుండి ధర్నా చేస్తున్నామండి జీతాల కోసం. కానీ కాంట్రాక్ట్ ఎటువంటి స్పందన లేకుండా మా మానాన్ని మమ్మల్ని పడేశాడు. కాబట్టి ఈ రోజు నుంచి మా యూనియన్ ప్రెసిడెంట్ గారైన కృష్ణమాచారి గారి చేత ఆయన ఆదేశాల మేరకు మేము ఈ రోజు నుంచి పూర్తి సమ్మెలో దిగుతున్నామండి. మా జీతాలు వేసేంత వరకు కూడా 3 నెలలు జీతాలు పెండింగ్ లో జీతాలు వేసే వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తామండి. మా బాధను అర్థం చేసుకుని ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు మా జీతాలు పెండింగ్ లో ఉన్న జీతాలు మాకు వేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. జంగారెడ్డిగూడెంలో చక్రవర్తి న్యూస్ కార్యాలయం నందు ఏపీయూడబ్ల్యూజేఎఫ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నలుమూలల నుంచి నాయకులు హాజరయ్యారు. వారికి స్థానిక పాత్రికేయులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు, జిల్లా అధ్యక్షులు ఎస్డి జబీర్,
ఉపాధ్యక్షులు సోమశేఖర్ తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, అక్రిడేషన్, ఇన్సూరెన్స్, రక్షణ వంటి వాటి గురించి చర్చించారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అకాడమీ అభివృద్ధికి నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి రవికిరణ్, BCN ఛానల్ అధినేత షకీర్ బాబ్జీ, సీనియర్ జర్నలిస్ట్ కె బాలసోరి, చింతలపూడి కమిటీ ప్రెసిడెంట్ చిన్నారావు, కార్యదర్శి గొల్లమందల శ్రీనివాస్, డివిజన్ ప్రెసిడెంట్ PNV రామారావు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కలపల శ్రీనివాసరావు, కిషోర్ పాల్గొన్నారు. కాగా చింతలపూడి నియోజకవర్గ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అక్రిడేషన్ కమిటీలని వెంటనే నియమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇళ్ల స్థలాల సమస్యతో పాటు జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చే వ్యవహారం కూడా పట్టించుకోవాలని, రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల జర్నలిస్టు కమిటీలని వెంటనే ప్రభుత్వం అపాయింట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. దీంతో పాటుగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మీడియాకు రక్షణ కల్పించేటువంటి పరిస్థితుల్ని ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయ సమావేశం చేసిన సోదరులందరికీ స్వాగతం. మరి ఇక్కడ ఏజెన్సీ నట ప్రాంతమైన జంగారెడ్డిగూడెంలో విద్యుత్ కేంద్రం ఇది. ఇక్కడ జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు గాను మరి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇబ్బందులు స్థానికంగా మేము తెలియజేస్తాం. వీటికి పరిష్కారాలు రాష్ట్ర కార్యదర్శి గారు సూచిస్తారు. వారు ఇక్కడ సమస్యలు వారికి చాలా వరకు తెలుసు. మరి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కారాలు వారు ఈ సమావేశంలో మరి అందరూ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతూ, జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని IFTU రాష్ట్ర సహాయ కార్యదర్శి KV రమణ పిలుపునిచ్చారు. కార్మిక, ఉద్యోగ, రైతు సమస్యలపై జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని IFTU జాతీయ కమిటీ ప్రచురించిన కరపత్రాలను బుధవారం ధర్మన్న స్మారక భవనంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా KV రమణ మాట్లాడుతూ, దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలు, సహజ మరణానికి 5 లక్షల రూపాయలు నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని, కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, హమాలీ, ఆటోమోటార్ తదితర రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధి కార్మికుల వేతనాన్ని రోజుకు 600 రూపాయలు చేయాలని, కేంద్రం తీసుకువస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లతో జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందని, ఈ సమ్మెకు ఉద్యోగ, కార్మిక, రైతులు మొత్తం అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు తెలియజేసి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో M. వెంకటరెడ్డి, CH ప్రసాద్, CH జగన్, వై సూరిబాబు, కానూరి సోమరాజు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరపాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. ఇది కార్మిక వర్గం జయప్రదం చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య IFTU అనుబంధ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు రోజుకి 8 గంటలు మనం పనిచేస్తున్నాం. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా రోజుకి 8 గంటల పని విధానం అమల్లో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చింది. దాంట్లో విచారకరమైనది ఏంటంటే రోజుకి 12 గంటలు పనిచేయాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. దాన్ని ఆమోదించాలి, అమలు చేయాలని చెప్పి కేంద్రం చూస్తుంది. అయితే ఇదే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా రోజుకి 10 గంటలు పనిచేయాలని చెప్పి, మహిళలు రెస్ట్ 6 గంటల తర్వాత రెస్ట్ తీసుకోవాలి, చీకట్లో కూడా మహిళలు పనిచేయాలని చెప్పి కొత్త చట్టం తెచ్చింది. ఇది దుర్మార్గమైంది. రోజుకి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, అలాగే స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ తదితర స్కీమ్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి పర్మనెంట్ వ్యవస్థ చేయాలని చెప్పి, కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు పని భద్రతతో కూడిన చట్టం చేయాలని, అదేవిధంగా ఫోటో యూనియన్ కానీ ఇతర యూనియన్లు కానీ వారికి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య డిమాండ్ చేస్తూ కేంద్ర కమిటీ విడుదల చేసిన కరపత్రాన్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది.
జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట సుభాష్ ను టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వెంకట సుభాష్ ను టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. పూల బుకే అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, చెరుకూరి శ్రీధర్, కోనేటి చంటి, జగత్, గెడా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ కార్యాలయం నందు సీజ్ చేసిన ద్విచక్ర వాహనాల వేలం పాటలు వాయిదా పడినట్లు సిఐ శ్రీనుబాబు తెలిపారు. 15 ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోను వేలం వేయాల్సి ఉందని తెలిపారు. వేలం వేసే తేదీని మరోమారు ప్రకటిస్తామని వెల్లడించారు. వాహనాలను దక్కించుకునేందుకు వేలందారులు ఎక్సైజ్ కార్యాలయానికి తరలి వచ్చారు. వేలం నిర్వహణ వాయిదా పడటంతో నిరాశతో వెనుగుతిరిగారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. విజయవాడలో నిర్వహించిన ఫిక్కీ నేషనల్ ఇన్స్టిట్యూట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. డ్రోన్స్, AI మీద ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. Third one, every house I am geotagging. Tomorrow any crisis or any cyclone, I want to send medicine or food. Directly I can send any house where you require. That is the power of technology. Now we are preparing data leak. Effective data you can collect real time. Drones have come. Now China is going nano drones, just like mosquito. Even tomorrow, one mosquito, we are thinking mosquito, that is not mosquito, that is a drone. That is going to happen. That is where so many applications, pest detection, pest control, even mosquito control, carrying. One example, if you see, fishermen can get good fish. He can send message to his customers. Those who want, he can send by drone to his house. You can imagine the future developments, how it is going to happen. Either carrier or application, only imagination now to prepare use cases. CCTV cameras have come. You can put it everywhere. Even somebody is driving very rash, we can control him next 5-10 kilometers. Even drunken drive, even no seat belt, even all these things we can record. We can send bill to him. That will be the pinch. Then automatically will be corrected. Now drones have come, police patrolling. Night time so many police are touring. One drone is enough in a city to watch what is happening. ఇళ్ల స్థలాలు కావాల్సిన లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని చింతలపూడి తహసీల్దార్ ప్రమద్వర కోరారు. ఆన్లైన్ పని చేయకపోతే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి అప్లికేషన్ ఇవ్వాలని సూచించారు. అందరికీ నమస్కారము. చింతలపూడి మండలంలో ఎవరికైనా నివాస స్థలంలో లేనట్లయితే మీ అందరికీ ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాబట్టి మీరందరూ మీ గ్రామాల్లో, మీ సచివాలయంలో మీరందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇప్పటికీ ఆన్లైన్లో 354 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇవన్నీ మేము వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ప్రకారంగా మీ అందరికీ హౌస్ సైట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆన్లైన్ సైట్ వర్క్ చేయకపోయినా మీరందరూ మా ఆఫీస్కి వచ్చి మాన్యువల్గా ఇచ్చినట్లయితే మేము అన్ని ఎలిజిబిలిటీ వెరిఫై చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. బొట్టాయిగూడెం కరాటం రంగనాయకమ్మ సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ నూతన నియామకం సమావేశం బుధవారం ఆసుపత్రి చైర్మన్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాలపై చర్చించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ, అలాగే రోగులకు సంబంధించి వసతులలో లోపాలుంటే ఆసుపత్రిలో తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు. నూతన కమిటీలలో సభ్యులుగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్, కరాటం శ్రీకాంత్,
శ్రీకాంత్, కరిమికొండ శివాజీ, డాక్టర్ బి వసుంధర, కరాటం జయశ్రీష, పంచాయతీ కార్యదర్శి ఉప్పే దేవప్రియుడు, ఎంపీడీఓ కె జ్యోతిలు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జనసేన వీర మహిళ నడింపల్లి శివగంగా భవాని పాల్గొన్నారు. కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమావేశం మొట్టమొదటిసారిగా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి ముఖ్యంగా కరాటం జయశిరీష్ గారిని, అలాగే శివాజీ చక్రవర్తి, కరాటం శ్రీకాంత్ గారు ఈ కమిటీకి మెంబర్స్గా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కరాటం సాయి గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి, స్టాఫ్స్కి, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి బుట్టాయిగూడెం మండలంలో ఇక్కడ గిరిజనేతరులకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో 30 పడకల హాస్పిటల్ని ఈ డెవలప్మెంట్ చేసుకుంటూ, అలాగే ఈ డెవలప్మెంట్కి ఇక్కడ ఏం అవసరమైనా సరే తమ వంతు సహాయంగా కరటం రాంబాబు గారు, అలాగే సాయి గారి కుటుంబం ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్కి అనేకమైనటువంటి పరికరాలు కానీ లేకపోతే ఆర్థికంగా చేయటం జరిగింది. దీన్ని ఇదే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. అలాగే ఇది ఏజెన్సీకి ఇక్కడ ముఖద్వారం, ఇది బుట్టాయిగూడెం. ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పైన ఉండేటువంటి గుడేళ్ళు ఉండేటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, వారికి ఎప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యం కల్పించుకోకుండా చూడాలని ఎప్పటికప్పుడు డాక్టర్స్ కానీ, సూపరింటెండెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కానీ మేము చెప్పడం జరుగుతుంది. మేము గెలిచిన తర్వాత ఇది 4వ సారి అనుకుంటే ఇక్కడ విజిట్ చేయడం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎక్కడా కూడా వైద్య సదుపాయం సరిగ్గా లేక అనేక గ్రామాల్లో, గుడేల్లో అనేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీనిపై ఏదైతే వైద్య సదుపాయంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ప్రత్యేకించి నేనే అనేక హాస్పిటల్స్కి విజిటింగ్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా బుట్టాయిగూడెం మండలంలో, బుట్టాయిగూడెం ఇక్కడ సెంటర్ పాయింట్లో ఈ హాస్పిటల్కి అన్ని ఎక్విప్మెంటు, అన్నీ కూడా మంచి సదుపాయాలు, మంచి మంచి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. మేము డాక్టర్స్కి చెప్పేది ఒకటే, ఇక్కడ నుంచి మీరు రిఫర్ చేసే ముందు మీరు చేయవలసినటువంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా మీరు చేయాలి. కానీ మాకు అనేకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా మీరు పైకి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ 5-6 డాక్టర్స్ ఉన్నారు. ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచే. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అన్ని విధాలుగా ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఏ చిన్న ట్రీట్మెంట్ కూడా బయటకు పంపించేటువంటి పరిస్థితి ఉంది. దయవుంచి మీరందరూ కూడా దీన్ని రిపీట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మేము పద్దాక మీకు చెప్పాలన్నా, పద్దాక మీ మీద మేము మానిటరింగ్ పెట్టి చేయాలన్నా కూడా మాకు అసాధ్యమైన పని. ఈ గుడేల్లో మిమ్మల్ని ఒక సేవ చేయడం కోసం ప్రభుత్వం నియమించింది. మీరందరూ కూడా మీ బాధ్యత పూర్తిగా నిర్వర్తించండి. మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి బయటికి రిఫర్ చేయకోకుండా ఇక్కడే మ్యాక్సిమం 99% ఇక్కడే మీరు ట్రీట్మెంట్ చేసే విధంగా మీరు అందరూ చేయాలని నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం బైనరీ శివాలయం వద్ద డంపింగ్ యార్డుపై సిటీ న్యూస్ వేసిన కథనానికి స్పందించిన మున్సిపాలిటీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలంటున్న ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ కార్యవర్గ సమావేశం. పాత్రికేయుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమంటున్న నాయకులు, ఏకగ్రీవమైన చింతలపూడి కమిటీ. పేదరికంలో సరస్వతి పుత్రుడు 10వ తరగతిలో జంగారెడ్డిగూడెం మండల ఫస్ట్ IIITకి ఎంపికైన వేగవరం విద్యార్థి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన టీడీపీ అధ్యక్షులు ఆలపాటి రాము. జంగారెడ్డిగూడెం బైనరీ శివాలయ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన ఓడా రామ్ గోపాల్ సత్కరించిన పాత్రికేయులు తదితరులు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు, మద్దతు ఇచ్చిన ఏఐటియుసి. వార్తలు సమాప్తం. నమస్కారం.